హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాది అలగడ్డ. మీరు ఎంత ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ కానొచ్చనింది కదా, ఆ టైర్లో టీప్ అయితే కానీ గుడ్డు తీసుకుపోయి దాని మీద వేస్తే కానీ ఆమ్లెట్ అవుతుంది అనమాట. అంత వేడిగింది. అవి ఏంటంటే మామూలుగా ఒడ్లు కోసేటివి, పొరి కోసేటివి, ఇప్పుడు సీజన్ కదా ఎండల కాలము, దానిలోకి వచ్చినది. అన్నం నిప్పుకొని వచ్చిన టైరు, కానీ నా చేతిలో బొబ్బలు పోతాయి అనుకున్నా. దేవుని దయ వల్ల పోలే. ఇలాంటి ముద్దు కష్టం చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అప్పట్లయితే కానీ ఇట్లాంటి పనులు చేయకుండా ఎద్దులు ఎవరింట్లో చూసినా ఎద్దులు ఉంటుండే, దానిలో కొన్ని నీళ్ళు పెట్టి కొంచెం మేత తెచ్చే కానీ లక్షణంగా ఎన్ని మూటలు ఎత్తిన గురించి నోరు కూడా ఎత్తకుండా మోసుకొని వచ్చాయి. అదే ఇప్పుడు అంటావా, కంప్యూటర్ కాలం కదా, టైర్లకు గాలి తగ్గిన పంచర్లు అయినా అన్నీ వేయాలి. ఇంకొక విషయం, సేద్యం చేసి వచ్చే కానీ మొన్న చెప్పాను కదా ఫిల్టర్ కొట్టాలని, ఇలాంటివి ఎలా ఉంటాయి. పెట్రోలు డీజిల్ అన్నీ పోసిన తర్వాతనే బండి నడిచేది. కానీ అప్పుడు ఏంటంటే మామూలుగా గడ్డేసి నీళ్ళు పెడితే కానీ పాలు ఇచ్చండే, ఎద్దులు లెక్క పనిచేసేవి, ఎద్దులు పనిచేయచ్చండే. ఏదైనా కూడా కంప్యూటర్ కాలం కదా. నాకైతే కానీ ఇంకొక విషయం షేర్ చేసుకోవాలంటే, నా ఖర్జులు అవుతున్నాయి, పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఖర్జులు ఎక్కువ వచ్చాయి అనుకుంటున్నా. కానీ నా పెద్ద కొడుకు ఇప్పుడు పని చేయొచ్చంటే ఖర్జుతో పాటు తిక్కుమొఖం దానా ఆదాయం కూడా వచ్చేది. నీ కొడుకు పనికి వలుకుతున్నాడు అని చెప్పేసి యూనివర్స్ నాకు చెప్పినట్టుంది. నా కొడుకు అయితే అన్ని పనులలో సాయం చేస్తున్నాడు ఫ్రెండ్స్. బగ్గి టైర్ కూడా పేర్చన్నాడు, గాలి పడతాడు. మా చిన్నోడు నిద్రపోతున్నాడు, నిద్రపోనికి ట్రై చేస్తున్నాడు. మేమే నిద్రపోనీకుండా వాడిని గోడాడిచ్చాను. ఎందుకంటే ఇప్పుడు పగులు నిద్ర కూర్చున్నా అనుకో, వాడు రాత్రి నాకు సుక్కలు చూపించాడు. అందుకే వాడిని పగులు నిద్రపోవద్దు. 11 నుంచి 1 గంట వరకు పని పెడితే మేలు, కానీ అవతల టైం దాటింది అనుకో నాకు నిద్ర ఉండదు ఫ్రెండ్స్. అది మా చిన్నోతో. ఏ పనైనా ఏమన్నా చెప్పరు. ఇవి వచ్చినా నుంచి నాకు కూడా వర్క్ ఉంది. లేకుంటే కానీ ఎద్దుల బండ్లు అప్పుడు బాగానే వచ్చాయి, కానీ ఇప్పుడు ట్రాక్టర్లు కొనేసి ఇది ఇనుప సామాను వీటిలో వచ్చాయి. ఇనుప కొమ్మ అట్లా అంటే కానీ ఇప్పుడు అవి లేదనమాట. మన అంత మీసేవ అనేది మీసేవ కదా. అన్నీ రెడీమేడ్ వచ్చేసినాయి కదా, ఎద్దులన్నీ పక్కకు మూగజీవాలు అనేది పక్కకు పంపించి ఇప్పుడు ట్రాక్టర్లు బండ్లు బగ్గీలు ఏంటివేంటివో వచ్చాయి. బ్రహ్మంగారు చెప్పిన కథ కొన్ని నిజాలంటే ఇట్లాంటివి అనమాట. అన్ని రబ్బర్లతో ఇనుప ముక్కలతో తయారు చేసేది. మా చిన్నోడిని నిద్రపోకుండా మేము చాలా కష్టపడుతున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అయింది. ఈ టైంలో నిద్రపోయినాడు అనుకో, మా చిన్నోడు నన్ను నిద్రపోయినాడని చెప్పేసి వానికి వెళ్ళి చూసుకుంటా పంచర్ వేసి, చూడండి ఎంత పెద్ద మిషన్ అంటే అంత పెద్ద మిషన్ కదా, 4 గాళ్ళ మీద. ఈ చిన్న టీపు లేకుండా దాంట్లోనే వాల్ పిన్ను లేకుంటే అస్సలు నిలబడదు. ఎన్నో కష్టాలు పడాలి. పోయిన గతం అంటే జరగదు అనుకుంటాం. ఎద్దులు బండ్లు ఇలాంటివి తయారనుకుంటా. ఎక్కువ ట్రాక్టర్లు బైకులు లారీలు కార్లు ఇట్లాంటివి నడుచుండాయి. చాలా మంది ఇప్పుడే నడుచున్నాయి. యానో ఉండేదన్నమాట ఎద్దులను చూసినప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే కానీ అవి ఇంటికి పెద్ద కొడుకే ఇంటి పెద్ద కొడుకే వచ్చాయి అంటారు కదా. సేమ్ ట్రాక్టర్లు ఇవి కూడా అంతే ఫ్రెండ్స్. పెద్ద కొడుకు అయితేనే పోయిన జన్మలో మనకి ఏదన్నా బాకీ ఉంటేనే ఏదైనా ఇంటికి వచ్చి మనకి వర్క్ చేసేది. నేనైతే కానీ నా కొడుకుని అట్నే అనుకుంటా. ఎవరికి ఆడపిల్లలు ఇవ్వాలనో ఎవరికి కొడుకులు ఇవ్వాలనో తెలుస్తుందన్నమాట. నా కొడుకు అయితే ఇప్పటికి నాకు పెద్ద అదృష్టం. 10 ఏళ్ళకే నాకు పని వలుకుతున్నా అంటే నాకు పెద్ద హ్యాపీ కదా. ఎవరికైతే ఉంటుంది తల్లి తర్వాత ఎవరికి ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా కొడుకైతే నా మీద కొట్లాడుతున్నాడు, నువ్వే బెచ్చనావు నన్ను బేనీయకుండా అని. వాడు మాట్లాడే మాటలకు నాకైతే అది అలిగిపోయి నా పెద్ద కొడుకు దాని మీద కూర్చొని వాని మోసు చూడు ఆ బండి నడపాలని మా ఆయన వీడియో తెచ్చారని చెప్పి వాడు ఇంకా స్టైల్ పెడుతున్నాడు అనమాట. ఇది 2వసారి ఫ్రెండ్స్. ఇది ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ వేచాను. కొత్త టైర్లే కానీ కొంచెం ఏ దాంట్లోకైనా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ అంతా మా ఫ్యామిలీ ఇప్పుడు బడి ఇచ్చినారు కాబట్టి ఇంకా సాయంత్రం ఈ టైం దాకా ఉండేదాన్ని కాదు, కానీ ఈ పని వచ్చింది కదా అని చెప్పేసి ఉన్నాము. నేను పిల్లలు మా ఆయన అందరం షాప్ దగ్గరనే ఉండేది. 4:30 వరకు ఉంటాము. 4:30 నుంచి వచ్చేసి ఇంట్లో పని కసులు కొట్టి బండలు తుడిచి బోకులు తోమి పిల్లలకు నీళ్ళు పోసుకునే వాళ్ళక హాయ్ అయ్యో బాబాయ్, ఈ పని చేసి ఆడ పని చేసి చాలా అలసట వచ్చేది. కానీ అంత అలసట వచ్చినా కూడా మా చిన్నోడు ఉన్నాడు కదా, అంటారు కదా కలిసి వచ్చే కాలానికి నర్సు వచ్చే కొడుకు అని. మా చిన్నోడు నా అలసటనంతా తీసేస్తాడు ఫ్రెండ్స్. అమ్మ ఇలా వెంట అయిపోయాం. అంత ప్రేమ పొంగిపోతుంది మా చిన్నోడు అంటే. బాగుంటాడు వాడు. ఎవరి కాడ ఆడుకాలన్నా వాళ్ళ కాడ ఆడుకుంటాడు. కానీ కెమెరాకు మాత్రం చిక్కడు ఫ్రెండ్స్. ఎందుకో మళ్ళీ
వాడు మాట్లాడే కుళ్ళు కుళ్ళు చిన్న చిన్న ముద్దు ముద్దుగా మాటలు వాళ్ళంటాయి. కెమెరా కాడ పెట్టరా రారా అంటే కన్నా నేను రాను, రేపు తెచ్చా, మొన్నాడు తెచ్చా అని చెప్పేసి మనం గుల్లి గుల్లి ముద్దుతో బాగా మాట్లాడతాడు. అంటారు కదా, కాకి పిల్ల కాకి ముద్దు, మంచి పిల్ల మంచిగా ముద్దు అని చెప్పేసి మా గుల్లోడు అంటే అంత పిచ్చి అనమాట. మా ఇంట్లో నలుగురికి అంతే. వాడు నేను వేచ్చ పంచర్ అంటాడు ఇప్పుడు నుంచే. అంతే ఆయన నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, అప్పట్లో అయితే కన్నా నేను పిల్లలకు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని చాలా బాధపడేదాన్ని. అంటే వీళ్ళు పెద్దగా అయితే పని కూడా చేస్తారని ఈ మధ్యనే తెలుసుకున్నాను నేను. పెద్దోడ పంచర్లు వేయనీకి గాలి పట్టనీకి చాలా పనికి వచ్చాడు. అప్పట్లో నన్ను ఎట్లా అనే వాళ్ళ మీ ఆడ మంచికి ఆడవచ్చు, అది పంచర్ లేదని. చాలా మందికి కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్, నేను పంచర్లు వేయనని. మన ఫాలోవర్స్లో గురించి నన్ను అడుగుతారు, అక్క నువ్వేనా పంచర్లు వేసేది నిజం చెప్పు అని. ఆల్రెడీ అది సొంతంగా సోయాన తీర్చనే చేర్చనే ఇంత బాగా చూపించాను వీడియో. కానీ నిజమేనా వీడియో నువ్వు పంచర్ వేసాను అంటే ఒక్కోసారి అట్లా అనిపించాది. నిజం ఉంటే అదేనా ఫేక్ కాదు కదా, సొంతంగా నా చేతులతోనే వేసాను. చూడండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొక 10 మందికి షేర్ చేయండి. నాకు హ్యాపీగా ఉంటుంది. మధ్యలో చెప్తానని ఏమనుకోవద్దు, ఎందుకంటే కన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ వచ్చే కన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఏమిరిదైనా అర్థమవుతుంది. ఈ మర్రి చెట్టు మటుకు నాకైతే కన్నా పెద్ద ఆపు ఫ్రెండ్స్. నాకు నా పిల్లలకైతే ఎండకి ఎక్కడ పోవాలన్నా ఎండ. కానీ నా షాప్ ముందరైతే కన్నా సేమ్ ఏసీ నెట్టే ఉంటుంది. చాలా మంది కుళ్ళుబోతులు కుళ్ళుకుంటుంటారనమాట. ఎంత బాగుందో చూడు చల్లగా, ఎంత అదృష్టం చేసుకునిందో మాధవి అని చెప్పేసి. ఇప్పుడు అదృష్టం చేసుకునేది కాదు, పోయిన జన్మలో నేను పుణ్యం చేసింటాను. ఈ జన్మలో నాకు ఇలాంటి చల్లని చెట్టు, ఈ పని, నా పిల్లలను చూసుకుంటా దగ్గర పడి ఆ పిల్లలను చూసుకుంటా వచ్చి షాప్ దగ్గర పని చేసుకొని మళ్ళీ వాళ్ళని దొరకొని వచ్చుకొని ఇంటి దగ్గర పని చేసుకొని మొత్తానికైతే ఇట్టంటుంది ఫ్రెండ్స్ నా పని, నా వర్క్ అనమాట. అదిగో వచ్చేసినాడు వాడు. వచ్చాడంటే అయిపోయి ఫ్రెండ్స్. అదిగో గూట్లో షాప్లో కూర్చొని నాకు ఎదురు కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే కన్నా నన్ను గాలి పట్టినీయదు, పంచర్ వేయనీయకుండా అని చెప్పేసి ఆడ కూర్చొని నా కొడుకు నన్ను గునుగుతున్నాడు. అక్కడ ఏంటంటే కన్నా మన షాప్ దగ్గర ఎవరు లేకుంటే బండి బేసి పెట్టండి మేము వచ్చామని పోతే కన్నా నేర్పించచ్చు. ఇంకా వానికి వచ్చాది ఆల్రెడీ, కానీ నాకు చేపియాలి అంటుంటాడు పనిని. ఎప్పుడు వాళ్ళు వర్క్ మీద మామూలుగా అయితే ఒరిగోసే మిషన్ కాబట్టి కొంచెం గంట లేట్ అయినా లేటే కదా. నేను వాదల నేను వేచ్చంటే నా పెద్ద కొడుకు నేను వేచ్చా మమ్మీ అని వచ్చినాడు అనమాట. నేను గదురుకున్నానని చెప్పేసి ఆ మూలన పోయి కూర్చున్నాడు. సర్లే ఫ్రెండ్స్, మొత్తానికైతే కన్నా నా వర్క్ ఇది అడిగిన వాళ్ళకు కూడా, కొత్తగా చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. మాధవి గారు ఏం పని చేస్తున్నారంటే పంచర్ షాపు, పొలం పని కూడా వచ్చాది. అన్ని పనులు నేర్చుకున్నాము. క్వశ్చన్లు ఉండే వాళ్ళకనమాట. ఇది అడిగింటారు కదా, కొత్తగా చూసే వాళ్ళు అడుగుతున్నారు, మీకేం పని షాప్ దగ్గర, మీరు షాప్ దగ్గర పని చేస్తారా, పొలం పనికి పోవచ్చు కదా అని చెప్పేసి. పొలం పని కూడా వచ్చాది, కానీ మా పిల్లలని ముగ్గురిని చూసుకొనికి ఇప్పుడు ఉండేది మధ్యాహ్నం బళ్ళు కదా, మధ్యాహ్నానికి వచ్చారు. వాళ్ళ కోసమే షాప్ దగ్గర ఉండాలి. సన్నోడు అంటావా, సన్నోడు 12:30కి వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. ఎవరే లేనప్పుడు దేవుడే దిక్కు అంటారు కదా. నాకు షాప్ అయితే బాగానే ఉంది. కొంతమంది కుళ్ళుబోతులు కుళ్ళుకుంటుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే చల్లగా ఉంది కదా చెట్టు అని చెప్పేసి. ఏసీలో ఉన్నట్టుంది ఇంకేం మాధవి గారికి అని. కానీ ఆ వర్క్ చూసి అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ వర్క్ కూడా అట్లానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.